హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాట్సాప్‌లో స్టిక్కర్స్‌ని ఎలా యాడ్ చేసుకోవాలి అనేదైతే చూద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక స్టిక్కర్ యాడ్ చేశాను. మీరు బాధపడకండి మన వాళ్ళ గురించి తెలిసిందా అని. అండ్ ఇక్కడ కొన్ని యాక్షన్స్ గురించి అండ్ చాలా థింగ్స్‌నైతే యాడ్ చేశాను. ఇక్కడ చూడొచ్చు సిగ్గుపడుతున్నట్టు, కోప్పడుతున్నట్టు, ఏదో జరిగినట్టు. సో, ఇట్లా చాలా థింగ్స్ ఒక ఇమేజ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేనైతే యాడ్ చేశాననమాట. ఇక్కడ చూడొచ్చు. మీరు పడకండి మన వాళ్ళ గురించి తెలిసిందేగా. ఇదిగో నువ్వు మెసేజ్ చేశావంటే నాతో ఏదో అవసరం ఉన్నట్టే. సో, ఇట్లా చాలా ఫన్నీగా జస్ట్ ఒక్క మెసేజ్‌తో ఉంటే దాంతో రియాక్షన్‌తో ఉంటే మీ ఫ్రెండ్‌కి పంపిస్తే వాళ్ళైతే షాక్ అవుతారు. ఇలాంటివి కూడా యూజ్ చేస్తున్నారా అని. సో, ఇలాంటి స్టిక్కర్స్‌ని అసలు ఎలా యాడ్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో, దీనికి గాను మీరు ఒక చిన్న యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటదనమాట. ఇదైతే ప్లే స్టోర్‌లో అయితే అవైలబుల్‌లో ఉంది. యాప్ నేమ్ వచ్చేసరికి స్టిక్కర్లీ అనమాట. మీరు ప్లే స్టోర్‌కెళ్ళి స్టిక్కర్లీ అని టైప్ చేయండి. ఆటోమేటిక్‌గా బ్లూ కలర్‌లో ఎమోజీ సింబల్ తోటి వైట్ కలర్‌లో అయితే ఉంటుందన్నమాట. సో, దీన్ని మాత్రం ఇన్‌స్టాల్ చేసుకోండి. వేరేవి అంత పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవ్వట్లేదు. బట్ ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతుంది. సో, దీన్నైతే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ రావడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మిమ్మల్ని గూగుల్‌లో నుంచెలైనా, ఫేస్‌బుక్‌లో నుంచెలైనా సైన్ ఇన్ అయితే అవ్వమంటుంది. సైన్ అప్ అయితే అవ్వమంటుంది. అది అవసరం లేదు. పైన రాంగ్ బటన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఎనేబుల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయకండి. కింద నాట్ నౌ అనేది ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో, ఇక్కడ ఏంటంటే బేసిక్‌గా మీకు హిందీ మీమ్స్ అండ్ హిందీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటుందన్నమాట. సో, దీన్ని ఎక్కువగా హిందీ వాళ్ళు అయితే యూజ్ చేస్తూ ఉంటారు. మన తెలుగు వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. సో, మన తెలుగువి రావాలంటే మనం తెలుగు అని అయితే సెర్చ్ చేయాలన్నమాట. ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, అక్కడ సెర్చ్ బార్‌లో తెలుగు అని అయితే టైప్ చేయండి. మీరు కావాలనుకుంటే ఏదైనా టైప్ చేయొచ్చు. మీరు ఏది టైప్ చేసినా దానికి సంబంధించిన థింగ్స్ అయితే వస్తాయి. సో, నేను తెలుగు అని టైప్ చేశాను. టైప్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకి తెలుగు న్యూ ప్యాక్ వచ్చింది అని. సో, ఇక్కడ నుంచి దాని మీద క్లిక్ చేయండి. మీరు దేన్నైతే యాడ్ చేయాలనుకుంటున్నారో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక యాడ్ టు వాట్సాప్ అని ఉంది కదా, అలో చేసి దాని మీద క్లిక్ చేయగానే యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే అది వాట్సాప్‌లోకి యాడ్ అయిపోతుంది. సో, ఇట్లా మీరు దేన్ని యాడ్ చేయాలనుకుంటున్నారో వాటన్నిటి మీద ట్యాప్ చేసి యాడ్ టు వాట్సాప్ మీద క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేశారనుకోండి, అవన్నీ కూడా వాట్సాప్‌లో అయితే యాడ్ అయిపోతాయి అనమాట. సో, నేను ఇట్లా ఒక 2, 3 అయితే చేశాననమాట. అండ్ ఆ తర్వాతకి బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు రియాక్షన్స్‌ని అయితే మనం చూద్దాం. రియాక్షన్స్‌ని కూడా సేవ్ చేసుకుందాం. ఎందుకంటే మన ఫ్రెండ్ ఏదైనా పంపితే మెసేజ్ దానికి కరెక్ట్ రియాక్షన్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి. సో, ఇక్కడ రియాక్షన్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో, ఇక్కడ చూడండి ఎన్ని రియాక్షన్స్ ఉన్నాయో. సో, ఇది కోపంకి సంబంధించిన రియాక్షన్ అండ్ మనకి ఇక్కడ ఇంకా చాలా రియాక్షన్స్ అయితే ఉంటాయి. ఇది అలకకి సంబంధించిన రియాక్షన్, ఏడుస్తున్నట్టు. సో, ఓకే బటన్ మీద క్లిక్ చేయగానే ఇంకా చాలా రియాక్షన్స్ అయితే ఉంటాయి. మీకు ఏ రియాక్షన్ కావాలంటే ఆ రియాక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది నవ్వుకు సంబంధించిన రియాక్షన్. సో, ఇట్లా చాలా రియాక్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఏ రియాక్షన్ అయినా సెలెక్ట్ చేసుకొని యాడ్ టు వాట్సాప్ మీద క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయగానే అదైతే యాడ్ అయిపోయిద్ది అనమాట. ఇంకా మీకు ఏమైనా సెర్చ్ చేసుకోవాలనుకుంటే సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే పవన్ కళ్యాణ్ గారివి అయితే కావాలనుకుంటున్నాను. సో, నేను అందుకు పవన్ కళ్యాణ్ అని అయితే సెర్చ్ చేస్తున్నాను. మీరు ఏది కావాలనుకుంటే అదైతే సెర్చ్ చేయండి. సో, పవన్ కళ్యాణ్ గారి మీద 24 అయితే ఉన్నాయన్నమాట. సో, మీరు ఏది యాడ్ చేసుకోవాలనుకుంటే అదైతే యాడ్ చేసుకోండి. మీ హీరో పేరు సెర్చ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా వాళ్ళకి సంబంధించిన స్టిక్కర్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. కాకుంటే కొన్నిటికి లైక్ టెక్స్ట్ అనేది ఉండదన్నమాట. సో, మీరైతే చూసుకోండి. టెక్స్ట్ ఉన్నాయి యాడ్ చేసుకోవాలనుకుంటే టెక్స్ట్ ఉన్నాయి మాత్రమే యాడ్ చేసుకోండి. సో, ఇప్పుడు మనం ఎట్లా యాడ్ చేసుకోవాలి ఈ యాప్ నుంచి అనేది చూసాం. సో, యాడ్ చేసుకున్నవన్నీ ఎక్కడ ఉంటాయి వాట్సాప్‌లో అనేది అయితే ఇప్పుడైతే చూద్దాం. సో, ఆల్మోస్ట్ ఒక 10, 15 అయితే యాడ్ చేశాను మీ కండ్ల ముందలనే. సో, ఇప్పుడైతే వాట్సాప్‌ని అయితే ఓపెన్ చేయాలి. వాట్సాప్‌ని ఓపెన్ చేశాక సో, ఎవరి కాంటాక్ట్‌కి అయితే పంపాలనుకుంటున్నారో వాళ్ళ కాంటాక్ట్‌ని ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఎమోజీ సింబల్ అనేది ఉంటుంది. బేసిక్‌గా ఈ ఎమోజీ సింబల్‌ని యూజ్ చేసి మనం అన్ని లైక్ ఎమోజీస్ లేదంటే ఏదైనా పంపుతూ ఉంటాం అనమాట మన ఫ్రెండ్స్‌కి. సో, సేమ్ ఆ ఎమోజీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక బేసిక్‌గా మీకు ఇట్లా ఉంటుందన్నమాట. ఈ ఎమోజీస్ ఇవన్నీ రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక సింబల్ అయితే ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయగానే ఇప్పుడు మనం అయితే ఏవైతే యాడ్ చేసుకున్నామో అవన్నీ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారి నేను యాడ్ చేసుకున్నాను. మెంటల్ అనేది, నెక్స్ట్ సిగ్గుకు సంబంధించి, అలకకు సంబంధించి సో, ఇట్లా యాడ్ చేసుకున్నాను. అవన్నీ వచ్చినాయి. అండ్ ఇలాక నేను ఏవైతే యాడ్ చేసుకున్నానో అవన్నీ కూడా ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. అండ్ కిందివి ఇవన్నీ వాట్సాప్‌కి సంబంధించినవి. పైన మనం ఏవైతే యాడ్ చేసుకుంటామో అవన్నీ ఉంటాయన్నమాట. సో, మీరు ఏదంటే అదైతే పంపొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏమీ అయితే ఉండదన్నమాట. సో, జస్ట్ దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా అదైతే వెళ్తుందన్నమాట. సో, ఇట్లా మీరైతే ఏదైతే అదైతే పంపొచ్చు. సో, ఇట్లా వాట్సాప్ అంటే స్టిక్కర్స్ ఉంటాయి కదా, టెక్స్ట్‌తో ఉంటాయినా వితౌట్ టెక్స్ట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉంటాయినా మనం వాట్సాప్‌లో యాడ్ చేసుకొని వేరే వాళ్ళకైతే పంపొచ్చు అనమాట. సో, ఇట్లయితే స్టిక్కర్స్‌ని అయితే యాడ్ చేసుకోవచ్చు వాట్సాప్‌లో. ఈ వీడియో కనుక మీకు యూస్‌ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.